హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు డిఆర్ ఇన్ఫర్మేటివ్ తెలుగు. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఐపీఎల్ అయిపోయిందని బాధపడుతున్నారా? ఏం ఫీల్ అవ్వకండి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న T20 వరల్డ్ కప్ 9వ ఎడిషన్తో 2024 ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ నిర్వహించనుంది. ఈ టోర్నమెంట్ జూన్ 1 నుండి 29 జూన్ 2024 వరకు జరుగుతుంది. ఈ ఇయర్ వరల్డ్ కప్కి వెస్టిండీస్ మరియు యూఎస్ఏ ఆతిథ్యం ఇవ్వగా ఈ టోర్నమెంట్లో రికార్డు స్థాయిలో 20 టీంలు పోటీ పడుతున్నాయి. దానికి సంబంధించిన షెడ్యూల్ని ఇప్పటికే ఐసీసీ విడుదల చేసింది. ఇప్పటికే అన్ని టీమ్స్ వాళ్ళ ప్లేయర్స్ లిస్ట్ని ఐసీసీకి సమర్పించారు. ఈ ఇయర్ టోర్నమెంట్కి ఇండియా కూడా మన టీంని ప్రకటించింది. దీనిలో రోహిత్ శర్మ ఇండియన్ టీంకి నాయకత్వం వహించగా ఐపీఎల్లో ముంబై కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆశించినంత ఫామ్ కనబరచకపోయినా ఇంటర్నేషనల్ మ్యాచెస్లో అనుభవం ఉండడంతో హార్దిక్ పాండ్యాని రిటైన్ చేసుకొని వైస్ కెప్టెన్ని చేశారు. ప్రకటనకు ముందు వికెట్ కీపర్ ఎంపిక చుట్టూ ఊహాగానాలు వ్యాపించాయి. అనేక మంది పోటీదారులు ఆ రోల్ కోసం పోటీ పడ్డారు. అంతిమంగా రిషబ్ పంత్ మరియు సంజు శాంసన్కు మాత్రమే అవకాశం దక్కింది. డిసెంబర్ 2022లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత సంవత్సరం కంటే ఎక్కువ కాలం క్రికెట్కి దూరమైన ఐపీఎల్లో తనదైన కంబ్యాక్ ఇచ్చిన రిషబ్ పంత్ ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా తిరిగి వచ్చాడు. ఐపీఎల్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న శివం దూబే 172.41 స్ట్రైక్ రేట్తో 9 మ్యాచెస్లో 350 పరుగులు చేయడంతో జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. వీళ్లతో పాటు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మరియు యుజేంద్ర చాహ్వాల్తో హెవీ స్పిన్ బౌలింగ్ లైనప్ని ఎంచుకుంది. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ చూసుకున్నట్టయితే హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ మరియు హార్దిక్ పాండ్యా అండ్ జస్ప్రీత్ బుమ్రా ముందుండి నడిపించనున్నారు. బ్యాటర్స్ ఎంపికలో ఆశ్చర్యం ఏమీ లేదు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ మరియు సూర్యకుమార్ యాదవ్ వంటి టాప్ క్లాస్ బ్యాటర్స్ ఉన్నారు. అయితే ఖలీల్ అహ్మద్ మరియు ఆవేష్ ఖాన్లతో పాటు శుభ్మన్ గిల్ మరియు రింకు సింగ్ మాత్రమే రిజర్వ్లో చోటు దక్కించుకున్నారు. ఇండియా లాస్ట్ 2 T20 వరల్డ్ కప్లో భాగమైన కేఎల్ రాహుల్ పేరు మాత్రం ఈ ఇయర్ ఇండియా జాబితాలో లేకపోవడం ఆశ్చర్యం. ఈ ఇయర్ ఇండియన్ స్క్వాడ్ చూసుకుంటే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివం దూబే, రవీందర్ జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజేంద్ర చాహ్వాల్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా అండ్ మొహమ్మద్ సిరాజ్. రిజర్వ్ లిస్ట్ చూసుకున్నట్టయితే శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్ అండ్ ఆవేష్ ఖాన్లు ఉన్నారు. అన్ని జట్లు తమ జట్లో మార్పులు చేయడానికి మే 25 వరకు అనుమతించబడ్డాయి. ఆ తర్వాత ఏదైనా మార్పు చేయాలంటే ఐసీసీ యొక్క ఈవెంట్ టెక్నికల్ కమిటీ ఆమోదం అవసరం. ఇండియాకు చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా మరియు యూఎస్ఏలతో కలిసి ఈ టోర్నమెంట్లో గ్రూప్ ఏలో ఉంది. ఇండియా తన మొదటి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్తో న్యూయార్క్లోని కొత్తగా నిర్మించబడిన నాసెయూ కంట్రీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడుతుంది. తరువాత T20 వరల్డ్ కప్లోనే అత్యంత ఉత్కంఠభరితమైన, అలానే అందరూ ఎదురు చూసే మ్యాచ్ల్లో ఒకటైన పాకిస్తాన్తో తలపడతారు. ఫార్మెట్ అయితే కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది, జాగ్రత్తగా వినండి. ఈ ఇయర్ టోర్నమెంట్లో 20 క్వాలిఫైయింగ్ టీమ్స్ని ఏబిసిడి గ్రూపులుగా డివైడ్ చేశారు. ప్రతి గ్రూప్లో 5 టీమ్స్ ఉంటాయి. ఒక్కొక్క టీం 4 మ్యాచెస్ ఆడుతుంది. ప్రతి గ్రూప్లోని మొదటి 2 టీమ్స్ సూపర్ 8 రౌండ్కి చేరుకుంటాయి. ఈ 8 టీమ్స్ని 2 గ్రూప్గా డివైడ్ చేస్తారు. మళ్ళీ ఒక్కొక్క గ్రూప్లో 4 టీమ్స్ ఉంటాయి. అంటే ఈ స్టేజ్లో ఒక్కొక్క టీం మళ్ళీ 3 మ్యాచెస్ ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి మొదటి 2 టీమ్స్ అంటే మొత్తం 4 టీమ్స్ నాకౌట్ స్టేజ్కి అర్హత సాధిస్తాయి. నాకౌట్ స్టేజ్లో గ్రూప్ 1 విన్నర్ మరియు గ్రూప్ 2 రన్నరప్ సెమీఫైనల్ 1 ఆడతాయి. అదేవిధంగా గ్రూప్ 2 విన్నర్ మరియు గ్రూప్ 1 రన్నరప్ సెమీఫైనల్ 2 ఆడతాయి. సెమీఫైనల్ 1 గెలిచిన టీం సెమీఫైనల్ 2 గెలిచిన టీంతో ఫైనల్ ఆడి కప్పును కైవసం చేసుకుంటాయి. T20 వరల్డ్ కప్ విన్నర్స్ లిస్ట్ ఫ్రమ్ 2007 to 2024. లాస్ట్ టైం T20 టోర్నమెంట్ 2022లో ఆస్ట్రేలియాలో జరిగింది. నవంబర్ 13న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. ఎంఎస్ ధోని నేతృత్వంలో ఇండియా 2007లో తొలిసారిగా T20 వరల్డ్ కప్ని గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఫైనల్లో పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది.
టీ20 వరల్డ్ కప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెట్ టీంకి విషయానికి వస్తే వెస్టిండీస్ అత్యంత విజయవంతమైన టీంగా నిలుస్తుంది. 2012 మరియు 2016లో 2 సార్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ను సాధించిన కంట్రీ వెస్టిండీస్. 8వ ఎడిషన్లో ఇంగ్లాండ్ రెండవసారి విజేతగా నిలిచి వెస్టిండీస్ తర్వాత 2 టీ20 వరల్డ్ కప్లను గెలుచుకున్న రెండవ టీంగా అవతరించింది. ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా మరియు శ్రీలంక ఒక్కొక్కసారి విజయాన్ని సాధించాయి. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ ర్యాంకింగ్స్ అంటే ఐసీసీ ప్లేయర్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్స్ ఇస్తుంది. ప్లేయర్కి 0 నుండి 1000 పాయింట్స్ స్కేల్ రేటు చేయబడుతుంది. ప్లేయర్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటే పాయింట్స్ కూడా ఎక్కువ అవుతాయి. సరిగ్గా ఆడకపోతే పాయింట్స్ తగ్గిపోతాయి. ఈ పాయింట్స్ అల్గారిథంని యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. ఎటువంటి మానవ జోక్యం ఉండదు. ఇప్పటి వరకు ఉన్న మెన్స్ టీ20 బెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్ చూసుకున్నట్టయితే ఇండియా మొదటి స్థానంలో 71 మ్యాచెస్ ఆడి 18,867 పాయింట్స్తో విత్ 266 రేటింగ్తో మొదటి స్థానంలో ఉండగా, ఇంగ్లాండ్ 48 మ్యాచెస్ ఆడి 12,305 పాయింట్స్తో 256 రేటింగ్తో రెండవ స్థానంలో, ఆస్ట్రేలియా 45 మ్యాచెస్ ఆడి 11,460 పాయింట్స్తో 255 రేటింగ్తో మూడవ స్థానంలోను, న్యూజిలాండ్ 63 మ్యాచెస్ ఆడి 15,994 పాయింట్స్తో 254 రేటింగ్తో నాలుగవ స్థానంలో, పాకిస్తాన్ 58 మ్యాచెస్ ఆడి 14,454 పాయింట్స్తో అదేవిధంగా 249 రేటింగ్తో ఐదవ స్థానంలో నిలిచాయి. మెన్స్ టీ20 బెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ చూసుకున్నట్టయితే మొదటి స్థానంలో ఇండియా సూర్యకుమార్ యాదవ్ 861 రేటింగ్తో పంజలో ఉన్నాడు. రెండవ స్థానంలో ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన ఫిల్ సాల్ట్ 802 రేటింగ్తో, పాకిస్తాన్ మొహమ్మద్ రిజ్వాన్ 884 రేటింగ్తో మూడవ స్థానంలో, అదే పాకిస్తాన్ బాబర్ అజామ్ 763 రేటింగ్తో నాలుగవ స్థానంలో, చివరిగా సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అయిన ఐదిన్ మార్క్రామ్ 755 రేటింగ్తో ఉన్నారు. అదేవిధంగా టీ20 వరల్డ్ కప్ బెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ చూసుకున్నట్టయితే ఇంగ్లాండ్ మొదటి స్థానంలో ఆదిల్ రషీద్ 726 రేటింగ్తో, రెండవ స్థానంలో శ్రీలంక ప్లేయర్ వైనడు హస్రంగా 687 ర్యాంకింగ్తో, వెస్టిండీస్ ప్లేయర్ అయిన అకీల్ హోసెన్ మూడవ ర్యాంకులోని 664 రేటింగ్తో, ఇండియా నాలుగవ స్థానంలో అక్షర్ పటేల్ 660 రేటింగ్తో, శ్రీలంక ప్లేయర్ అయిన మశీష్ తీక్షణ 659 రేటింగ్తో ఉన్నారు. చివరిగా మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఆల్రౌండర్ బెస్ట్ ర్యాంకింగ్స్ చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్ ప్లేయర్ అయిన షాకిబ్ అల్ హసన్ 240 రేటింగ్తో, శ్రీలంక ప్లేయర్ అయిన వేనదు హస్రంగ్ 228 రేటింగ్తో, ఆఫ్ఘనిస్తాన్ మొహమ్మద్ నబీ 218 రేటింగ్తో, సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అయిన ఐదిన్ మార్క్రామ్ నాలుగో స్థానంలో 205 రేటింగ్తో, ఆస్ట్రేలియా ప్లేయర్ అయిన మార్కస్ స్టోయినిస్ ఐదవ స్థానంలో 204 రేటింగ్తో నిలిచారు. ఇవే టీ20 వరల్డ్ కప్ యొక్క ఆల్ టైమ్ బెస్ట్ టీమ్, బౌలింగ్, బ్యాటింగ్ అండ్ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.